అవుతుంది. కీర్తనల గ్రంథంలో నేను మాట చెప్తున్నాను. రెండవ అధ్యాయం అంతా కూడా భారంతో నిండిపోయింది. రెండవ అధ్యాయము భారంతో దాన్ని ధ్యానం చేసినప్పుడు దేవుడు తన కుమారుడికి అధికారం ఇచ్చాడు. కుమారుని ముద్దు పెట్టుకోండి, లేకపోతే ఆయన కోపగిస్తాడు. ఆయన కోపము చాలా భయంకరమైంది. ఆయనకి ఉగ్రత రేపకూడదు. దీర్ఘశాంతుడు, దయాళత్వముడు, అంత దయాళత్వము ఆయనకు ఉన్నప్పుడు ఆయన కోపం రేపుతాం మంచిదా? అన్యజనులు ఎలాగా వ్యర్థమైన దానిని ఆలోచించుచున్నారు. వ్యర్థమైనదంటే వాళ్ళకి ఏం తెలుసు పాపం, ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు. ఒక ఎండిన కొయ్య పొయ్యిలో పెడతాం, దానికే మొక్కుతారు. తెలియదు వారికి. తెలియని విషయాలు దేవుడు అనాది సంకల్పంలోనే తన కుమారునికి అధికారం ఇచ్చి పరిశుద్ధాత్మను పంపించి పరిశుద్ధాత్మ బలముతో ప్రేరేపణతో అన్యజనులు ఎలాగా అల్లరి రేపుచున్నారు. దుష్టుడి తంత్రాలు చాలా విషాదమైనవి. ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయంలో ఒక దూత వచ్చి వాడిని బంధించేదాకా ఈ విషయాలు జరుగుతూనే ఉంటాయి. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడైన ప్రభువు అయిన క్రీస్తు, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉన్నది. ఆయన భారము ఆయన సువార్తను వ్యాప్తి చెందించుటకు, ఆయన సువార్త వ్యాప్తి చెందడానికి ఎన్నో మనము కార్యాలకి శ్రీకారము చుడుతున్నాం, ఎన్నో కార్యాలు చేస్తున్నాం. కానీ దేవుడు వాక్యమే చెప్తుంది. రోమీలు రాసిన పత్రిక 16వ అధ్యాయము 25వ వచనము, అన్యజనులు విశ్వాసానికి విధేయులవుతున్నారు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో అయితే 18వ వచనంలో అన్యజనులు జీవార్థమైన మారు మనస్సు దేవుడు అనుగ్రహించాడు. దేవుడు పక్షపాతి కాడు. అందరూ మారు మనసు పొందాలని దేవుడు ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. ఖాళీ పాత్రని నింపుతాడు. భారం గల వారికి అనేక విధి విధానాలు, ప్రణాళికలు, రూట్లు, అవకాశాలు, కొత్త విధానం, దారిలు చూపుతాడు. ఖాళీ పాత్రను దేవుడు నింపుతాడు. ఖాళీ పాత్రను దేవుడు నింపి బలపరుస్తాడు. ఆ ఖాళీ పాత్ర నింపినప్పుడు అభిషేకంతో నిండుకుంటావు. గొలియాతు ఒక్క రాయితో బొర్ల పడిపోయాడు. దావీదు ఎంత ధైర్యంగా ఎదుర్కొన్నాడు. యేసుక్రీస్తు వారు శిలువ మీద అపవాది తల చితక తొక్కేశాడు. ఇది దేవుడు అనాది సంకల్పంలో రచించిన గొప్ప ప్రణాళిక. అన్యజనులకి జీవార్థమైన మారు మనసు ఇచ్చాడు. పేతురు నిరాశ చెంది, అయ్యో అన్యజనులు విశ్వాసం పొందుతున్నారు, అన్యజనుల గురించి ప్రకటించాడు. ఇప్పుడు అన్యజనులకి జీవార్థమైన మారు మనసు ఇచ్చాడు. అందరూ అంతటా మారు మనసు పొందాలి. మన మనుషులందరి మీద నా ఆత్మని కుమ్మరిస్తానని దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పినట్టుగా జరుగుద్ది. చేస్తాడు, కృపిస్తాడు, ప్రేమిస్తాడు, దయిస్తాడు, ప్రాకారాలు ఇస్తాడు, పరిశుద్ధులుగా తీరుస్తాడు. ఆయన పరిశుద్ధుడు. మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండమన్నాడు. పవిత్రులుగా ఉండండి, మీ ద్వారా నేను సరిహద్దులు విశాలపరుస్తాను. కాలేబు యెహోషువ ద్వారా కనాను దేశంకే నడిపించినట్లు పరలోక రాజ్యానికి
పరిశుద్ధాత్మ ద్వారా అందరూ అంతటా మారు మనసు పొందడానికి దేవుడు మహాకృపను ఆయన అనాది సంకల్పంలో ఆయన ఇచ్చిన దేవాది దేవుడికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఘనత మహిమ ప్రభావాలు నీకే చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.